అసలు మేము ఎందుకు ఐఐటీ బాంబే వెళ్ళాము అనేది ఈ పాటికి మీకు కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది షార్ట్ వీడియోస్ చూసుంటే. అండ్ ఈ వీడియోలో ఫుల్గా చెప్తానమాట అసలు ఏం జరిగింది ఏంటి అనేది. మాకు December 8th మార్నింగ్ 6:45కి ట్రైన్ అనమాట, విజయవాడ టు ఎల్ఎల్టీ. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 18519. ఇది డైరెక్ట్ ట్రైన్ అనమాట. మాకు 2-3 ట్రైన్స్ అవైలబిలిటీ చూపించింది. అండ్ మేము జర్నీ చేసింది వచ్చేసరికి థర్డ్ క్లాస్ ఏసీ అనమాట. అండ్ మేము వెళ్ళబోయే ఈవెంట్ వచ్చేసరికి ఈ సబ్మిట్ అనమాట. అది మేము ఆల్రెడీ 1 month బ్యాకే రిజిస్టర్ అయ్యాము. ఎక్కడ రిజిస్టర్ అయ్యాము అనేది సైట్ చెప్తాను, క్లియర్గా వినండి. ఐఐటీ బాంబే వాళ్ళు క్రియేట్ చేసిన ఆఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది. esel.in/esubmit అనే వెబ్సైట్లో మేము లాగిన్ అయ్యాము. అండ్ మా డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత అక్కడ మనకి అకామిడేషన్ మనం అక్కడ తీసుకుంటున్నామా లేదా అని చెప్పి అన్ని డీటెయిల్స్ అడుగుతారు. మనం ముందే క్లారిటీ ఉండాలి, అకామిడేషన్ మనం క్యాంపస్లో ఉంటామా బయట ఉంటామా అనేది. మేము ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాము. ఏంటి అంటే మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి క్యాంపస్లోనే ఉందాము అని చెప్పేసరికి మాకు 4 daysకి అరౌండ్ 2700 పడింది అనమాట అకామిడేషన్, ఇంక్లూడింగ్ పాస్ అనమాట. దాంట్లోనే మనకి గోల్డెన్ పాస్ ఇచ్చారు. అండ్ చాలామంది అడుగుతున్నారు ఇంకేమన్నా ఈవెంట్ ఉందా అని చెప్పేసరికి పర్సనల్గా నాకు మెసేజ్ చేశారు. అండ్ December 22nd అయితే టెక్ ఫెస్ట్ జరుగుతుంది అనమాట. దాని గురించి క్లారిటీ కావాలి అంటే సపరేట్ వీడియో చేస్తాను నేను మీకు. మేము ఆల్మోస్ట్ 3 batches వెళ్ళాం అనుకుంటాను. మా బ్యాచ్ కంటైనింగ్ వచ్చేసరికి 5 members అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రోల్ తీసుకొని మేము ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసి తీసుకెళ్ళాము. బట్ అక్కడ ఆల్టర్నేట్ అనేది మన ఇష్టం అనమాట. అక్కడ పిచ్చింగ్ ఇవ్వచ్చు లేదంటే లేదు. అండ్ అక్కడ చాలా ఈవెంట్స్ జరుగుతాయి. అక్కడ మనం వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొని మనం ఈవెంట్స్ అనేది అటెండ్ అవ్వచ్చు అనమాట. ఈ సబ్మిట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ సబ్మిట్ అనమాట. పర్పస్ ఆఫ్ గోయింగ్ ఈ సబ్మిట్ ఈస్ టు ఇగ్నైట్ అండ్ నర్చర్ ద స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ బై కన్వర్టింగ్ ఆస్పైరింగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ విత్ లీడర్స్, ఇన్వెస్టర్స్ అండ్ ద పియర్స్ అనమాట. అసలుకి మనకి స్టార్టప్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే నిజంగా అక్కడికి వెళ్తే మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది. ఒక స్టార్టప్ని ఎలా బిల్డ్ చేయాలి, ఏం ఇన్పుట్స్ తీసుకోవాలి, ఎలా చేస్తే మనకి సక్సెస్ వస్తుంది అని చెప్పేది క్లియర్గా ఉంటుంది. అండ్ ఇవన్నీ ఎవరు చెప్తారు అంటే ఆల్రెడీ డెవలప్ చేసి సక్సెస్ అయిన CEOs వస్తారు బిగ్ కంపెనీస్ నుంచి. అండ్ నేనైతే 3-4 సెక్షన్స్ అటెండ్ అయ్యాను అనమాట. కంప్లీట్ దాని గురించి చెప్తే లాగ్ అండ్ బోరింగ్ ఉంటుంది మీకు వీడియో చూసేదానికి. అండ్ మేము ఎలా ఎంజాయ్ చేసామో కూడా చెప్తాను. ఆఫ్టర్ రీచింగ్ ఎల్టీటీ మాకు 4 hours గ్యాప్ ఉంది అనమాట. ఎందుకంటే మాకు రిపోర్టింగ్ టైం Tuesday morning 10కి అనమాట. ఈ 4 hours గ్యాప్లో మేము వచ్చేసరికి మెరిన్ డ్రైవ్కి అండ్ గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళామన్నమాట. ఎల్టీటీ నుంచి మెరిన్ డ్రైవ్కి 23 kilometers. లొకేషన్ వచ్చేసరికి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. స్విమ్మింగ్ కోసం వచ్చాం, చేయాలనిపించింది కానీ రాదు. నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి? We are going to Gateway of India. ఓకే. మా వాళ్ళు చెప్పినట్టుగా నెక్స్ట్ అయితే మేము గేట్వే ఆఫ్ ఇండియా ఇన్ ముంబై వెళ్ళాము. అండ్ మెరిన్ డ్రైవ్ నుంచి అక్కడికి 5 kilometers అనమాట. అరౌండ్ 10-15 minutesలో వెళ్ళిపోయాం మేము. గేట్వే ఆఫ్ ఇండియా ఇన్ ముంబై అయితే మార్నింగ్ చూసేదానికి చాలా బాగుంటుంది. అండ్ అక్కడ వచ్చేసరికి పాస్ అలాంటి ఏమీ ఉండదు అనమాట, ఫ్రీ అనమాట, ఎవరైనా వెళ్ళొచ్చు. 24/7 విజిట్ చేయొచ్చు అనమాట. మేము మెరిన్ డ్రైవ్కి వెళ్ళిన మెయిన్ రీజన్ ఏంటి అంటే సన్ రైజెస్ని చూద్దాము అని చెప్పి. అండ్ అక్కడైతే చాలా బాగా అనిపించింది మా ఎక్స్పీరియన్స్ అక్కడ. నేను విజిట్ చేసిన ప్రతి ప్లేస్ వచ్చేసరికి డీటెయిల్డ్గా విత్ లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు ఈజీగా ఉంటుంది, కొంచెం చెక్అవుట్ చేయండి డిస్క్రిప్షన్. హలో గైస్, గేట్వే ఆఫ్ ఇండియాకి వచ్చాం, మళ్ళీ చూపించాం సరే. అండ్ మనకైతే 1 day before మెయిల్ వస్తుంది ఎక్కడ రిపోర్ట్ అవ్వాలి అని. మాకైతే ఓల్డ్ శాక్ అని చెప్పి ఇచ్చారు మాకు వచ్చిన మెయిల్లో. అండ్ మెయిల్లో వచ్చేసరికి క్లియర్గా మెన్షన్ చేస్తారు ఓన్లీ గ్రూప్ లీడర్ మాత్రమే వెళ్ళి మనకి అక్కడ రిపోర్ట్ అవ్వాలి. అండ్ వాళ్ళు మాత్రమే పాసెస్ కలెక్ట్ చేసుకోవాలి. అండ్ బ్యాడ్జెస్ అన్నీ వాళ్ళు మాత్రమే కలెక్ట్ చేసుకోవాలి అనమాట. అక్కడ మనకి హాస్పిటాలిటీ కిట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట మనకి. అండ్ ఇది వచ్చేసరికి మా రూమ్. అండ్ మేమైతే చాలా ఏదో ఎక్స్పెక్ట్ చేసాం కానీ రూమ్ అయితే పర్లేదు, మేము స్టే చేయడానికి బాగానే అనిపించింది. యాక్చువల్లీ ఇది 2 bed అనమాట. మేము 4 members స్టే చేసాము. అండ్ కామెడీ థింగ్ ఏంటి అంటే మేము 3 members ఫ్రెష్ అయ్యాక తెలిసింది అక్కడ హాట్ వాటర్ వస్తున్నాయని చెప్పి. అది కూడా మా బ్యాచ్లో ఒకడు సైంటిస్ట్ కనిపెట్టాడు అనమాట అక్కడ హాట్ వాటర్ వస్తున్నాయని. టీంకి అయితే రూమ్ దొరికేసింది అనమాట. వీళ్ళకైతే వేరే బ్యాచ్ మా టీం వాళ్ళే, వీళ్ళకి రూమ్ ఇంకా రాలేదు. మా రూమ్లో ఎవరు ఉన్నారు ఆల్రెడీ. తప్పు బ్రో, వీళ్ళ పరిస్థితి అయితే ఇలా ఉంది. మా రూమ్ ఎవరికి ఇచ్చేసారు గైస్. ఇందాక మా ఫ్రెండ్స్కి రూమ్ రాలేదని చెప్పాను కదా, వాళ్ళకైతే హాస్టల్ 3లో ఇచ్చారనమాట రూమ్. సో మేము మా హాస్టల్ 1 నుంచి హాస్టల్ 3కి అయితే వెళ్తున్నాం వాళ్ళ దగ్గరికి. అక్కడ మీకు చూపిస్తాను, ఫుల్ కోల్డ్, సో దట్ వి విల్ సీ దట్.
అరే ఏంటిది ఒక మాట గైస్, ఇది హాస్టలేనా? మా తాత వాళ్ళ నాన్న ఇల్లు ఉంటది మా ఊర్లో. వీళ్ళతో కంపేర్ చేస్తే మా హాస్టల్ చాలా బెటర్ అనమాట. అండ్ చాలా బాగుంది, నీట్ అండ్ క్లీన్గా. అండ్ యాక్చువల్గా వీళ్ళకి కూడా హాస్టల్ 1 ఇచ్చారు. వాళ్ళ రూమ్లో వేరే వాళ్ళు ఉండడంతో వీళ్ళకి హాస్టల్ 3 అయితే మళ్ళీ చేంజ్ చేశారనమాట. ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంది అంటే మార్నింగ్ 10:30కి మేము వచ్చామన్నమాట ఇక్కడికి. 10:30కి వస్తే 10:30 టు మేము పాస్ రిసీవ్ చేసుకునే లోపల 12 అయిపోయింది అనమాట. ఓన్లీ టీమ్ లీడర్ హ్యాస్ టు గో దేర్ అనమాట. టీమ్ లీడర్ వెళ్ళి అక్కడికి ఆల్రెడీ మనం యాప్లో సబ్మిట్ చేసిన మన డీటెయిల్స్ అన్నీ సంబంధించి ఒక క్యూఆర్ వస్తుంది. ఆ క్యూఆర్ని బేస్ చేసుకొని మనకి పాస్ కీస్ ఇస్తారనమాట. అండ్ రూమ్ అకామిడేషన్ కూడా ఇస్తారు. అండ్ ఐడి కార్డ్స్ కూడా ఇస్తారు. ఐడి కార్డ్స్ అయితే మాకు ఇంకా రాలేదన్నమాట. ఐడి కార్డ్స్ మోర్ దెన్ 4 మెంబర్స్ ఉన్న గ్రూప్కి తర్వాత ఇస్తామని చెప్పారు. ఒక 1-2 hours లేట్ అవుద్ది, మేము మెయిల్ చేస్తామని చెప్పారు. సో వీ డి నాట్ గెట్ ఆర్ ఐడి కార్డ్స్, ఓన్లీ వీ రిసీవ్డ్ దిస్ బ్యాండ్స్ అనమాట. బ్యాండ్స్ ఇచ్చారు గాయ్స్. ఆ బ్యాండ్స్ మాత్రమే వేసుకొని మేము తిరగాలి అనమాట. వీ కేమ్ ఫర్ రీసబ్మిట్. ఫర్దర్ డీటెయిల్స్ నేను మిగతా ఫస్ట్ డే ఈవినింగ్ అయితే అలా బయటికి వెళ్దాం అనుకున్నాము. గూగుల్లో చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఐఐటి బాంబే క్యాంపస్కి చాలా దగ్గరగా ఉన్నదైతే గెలేరియా మాల్ అనమాట. ఇది 2-3 kilometers డిస్టెన్సే అనమాట. క్యాంపస్కి నియర్ బై ఉంది కాబట్టి అలా ఈవినింగ్ వచ్చి ఒక 1.5 hour 2 hours అయితే మేము రిటర్న్ అయిపోయాము. అండ్ ఫుడ్ విషయానికి వస్తే చాలా బాగుంది. మేము తినే రెస్టారెంట్ వచ్చేసరికి యాక్చువల్లీ మాకు 9 and 10 ఈవెంట్స్ ఏం లేవన్నమాట, 11 and 12 ఉన్నాయి. సో ఈ 2 days మార్నింగ్ ఏం చేసాము అంటే అలా క్యాంపస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. ఎక్కడ ఏ బ్లాక్ ఉంది, మాకు ఈవెంట్స్ అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి మొత్తం చూసుకున్నాం. మాకైతే హాస్టల్ 1 ఇచ్చారు. మా హాస్టల్కి ముందే క్యాంటీన్ ఉంది, మాకైతే ఇబ్బంది లేదనమాట. ఇంకా డే 2 మార్నింగ్ వచ్చేసరికి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. ఇది న్యూ బాంబేలో రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారనమాట. చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది. కాకపోతే చాలా డిస్టెన్స్ ఎక్కువ అనమాట. ఐఐటి బాంబే నుంచి ఇస్కాన్ టెంపుల్కి 35 kilometers అనమాట. అరౌండ్ 1 hour 10 minutes అలా టైం పడుతుంది. మేమైతే క్యాబ్లో వెళ్ళాము. ఈ టెంపుల్కి వెళ్ళడం చాలా బాగా అనిపించింది అండ్ చాలా ప్లెజెంట్గా ఉండింది అనమాట. అండ్ అక్కడ ఒకటి అబ్జర్వ్ చేసాం, ఏంటి అంటే అక్కడ నడుస్తుంటే గ్రౌండ్ చాలా కూల్గా ఉంది అనమాట. ఇంకొకటి ఏంటంటే అక్కడ మ్యాట్ కూడా ఏం లేదు అండ్ వాటర్ కూడా ఏం లేవు, కానీ గ్రౌండ్ చాలా కూల్గా ఉంది. అండ్ పార్ట్ 2లో వచ్చేసరికి 11 and 12 ఏమి ఈవెంట్స్ జరిగాయి, మేము ఏమి ఈవెంట్స్కి అటెండ్ అయ్యామని చెప్పి క్లియర్గా చెప్తాను. పార్ట్ 2 కూడా నెక్స్ట్ రిలీజ్ చేస్తాను అనమాట. అసలు మామూలుగా ఇస్కాన్ టెంపుల్కి వెళ్తేనే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకా చాలామంది ఉన్నారు. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ హరే రామ హరే కృష్ణ అంటుంటే అసలు నిజంగా అసలుకి మేము చాలా ప్లెజెంట్ మైండ్లోకి వెళ్ళిపోయామన్నమాట. అంత బాగా అనిపించింది మాకు. ఇంకా అక్కడ మా గ్రూప్ అంతా కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము అండ్ ఒక గుర్తుగా ఉంటుంది కాబట్టి. అండ్ ఈ టెంపుల్ రిలేటెడే ఒక వ్లాగ్ చేశాను అనమాట, చిన్న షార్ట్ వీడియో. మీరు చెక్అవుట్ చేయాలి అంటే ఛానల్లో షార్ట్ వీడియోస్లో చెక్అవుట్ చేయండి. క్లియర్గా ఈ టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక షార్ట్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి డిజైన్స్ అంతా ఎంత బాగా చేశారో, అసలు చాలా బాగా డిజైన్ చేశారనమాట అరౌండ్ టెంపుల్ అసలుకి. అండ్ ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ మేము ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఫుడ్ తినాలి కాబట్టి హైవే బ్రేక్ అని చెప్పి ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. అండ్ అది కూడా టాప్ నాచ్ రెస్టారెంట్ అసలుకి. అండ్ దాని గురించి కూడా ఒక ఫుల్ వ్లాగ్ చేశాను, ఒక చిన్న షార్ట్ వీడియో. మీరు దాన్ని చూడాలి, షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. అండ్ ఈ ప్లేసెస్ అన్నిటి గురించి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎక్కడ లొకేషన్ ఏంటి అని క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఈ రెస్టారెంట్లో వచ్చేసరికి ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ మేము 5 మెంబర్స్కి కలిపి ఒకేటే బఫేలాగా ఆర్డర్ ఇచ్చామన్నమాట. మీరైతే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. అండ్ ఈ వీడియో తర్వాత పార్ట్ 2 ఇంకా చాలా బాగుంటుంది. మీరైతే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో వాయిస్ ఆఫ్ పవన్ అనే పేజ్కి ఫాలో చేసేయండి.